నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ పిన్నెల్లి అరెస్ట్కు అంటే ఫలితాల వరకు అరెస్ట్ లేనట్టేనా? అలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ మనకి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినా కూడా గత వారం రోజులుగా మనకు కేవలం వినిపిస్తోంది మాచర్ల నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు అంటే మేము మాడగడ్డవస్తున్నారు. రాష్ట్రంలో కాదు, మొత్తం 5 విడతల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే ఎక్కడ కూడా రాళ్ళు విసురుకున్న బొట్టు రక్తం కూడా కారలేదు. కారింది అంటే మన గుంటూరు జిల్లా మాచర్లలో. దేశవ్యాప్తంగా అసలు దీనిపై చర్చ జరుగుతుంది. అదేనండి, ఎందుకంటే కార్యకర్తలు ఎవరైనా గనక ఇలాంటి పని చేస్తుంటే సాధారణం అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే గతంలో 25-30 సంవత్సరాల క్రితం చూసేవాళ్ళం, పెట్టెలు ఎత్తుకుపోయారు, ఆ బాక్సులు ఏది అప్పుడు పోసారు, లేకపోతే బావిలో వేశారు అనేటువంటిది. సరే, కాలక్రమేణా ఈవీఎంలు వచ్చినాయి కాబట్టి పరిస్థితి మారింది. ఇందాక మీరు అన్నారు, ఒకప్పుడు బీహార్లో జరిగేవి ఇలాంటివన్నీ. అవును, బీహార్లో చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి, ఇది రక్తపాతం జరుగుతుందని. ఇవాళ అక్కడ ప్రశాంతంగా జరుగుతున్నాయి. కాశ్మీర్ కూడా ప్రశాంతంగా జరిగింది. కాశ్మీర్లో కూడా ప్రశాంతంగా జరిగింది. సమస్యాత్మకమైన మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇంత హాట్ టాపిక్ అవడానికి కారణం ఏంటంటే, స్వయంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఆయనే ఈవీఎంను పగలగొట్టడం, ఆ వీడియో కూడా వచ్చింది, ఎత్తి పగలగొట్టడం అనేది. తర్వాత ఏంటంటే, ఏదో కొత్తగా ఒకసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే ఇప్పుడు ఫ్రెష్గా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ గత 4 విడతలుగా ఆయనే అక్కడ ఎమ్మెల్యే. అంటే దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి మాచర్లని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి పని చేసేటప్పటికి ఏంటంటే అందరికీ ఒక రకమైనటువంటి షాక్కి గురయ్యారు. అవును, అయిన తర్వాత ఆయన పని చేస్తున్నప్పుడే ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త వచ్చి అక్కడ ఉన్నతన్ని ఒక అతన్ని కొట్టి ఈయన మీద కూడా దూసుకెళ్ళాడు. అది మాత్రమే మనకు వీడియోలో కనిపించింది. కానీ దాంట్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే అతని మీద గొడ్డలతో దాడి చేయడం, తీవ్రంగా గాయపరచడం మనం చూసాం. రక్తం జరిగింది. కానీ ఇప్పుడు మనమంతా ఇంత డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే, ఇంత సింపుల్ గా రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ హైకోర్టు ఎలా ఇచ్చింది అనేటువంటిది అందరు ఆశ్చర్యపోతున్నారు. కానీ దీంట్లో ఆశ్చర్యపోవటానికి ఏమీ లేదు. ఎందుకు? ఈసీ పెట్టినటువంటి 10 కేసుల్లో కూడా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్స్ మాత్రమే పెట్టున్నాయి. ఓకే. జనరల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏంటంటే 7 సంవత్సరాల కంటే లోపల శిక్ష పడేటువంటి కేసుల్లో మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయొద్దు. ఓకే. అతనికి 41A నోటీస్ ఇచ్చి పిలిచి విచారించి అంతగా అవసరం అనుకుంటే అప్పుడు అరెస్ట్ చేయండి. అంటే దీని వెనక పెద్ద ప్లానే జరిగింది అయితే. ఖచ్చితంగా. అంటే లండన్ నుంచి ఫోన్ వచ్చేసిందా? సరే, లండన్ దాకా మనం వెళ్ళటం ఎందుకు, మనం రాష్ట్రం చూసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అవును వాళ్ళందరూ కూడా మనకు సహజంగానే అక్కడ ఒక 2 దశాబ్దాలుగా పాలిస్తున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు. ఎస్ఐల్ని, సిఐల్ని కానివ్వండి, డిఎస్పీని కానివ్వండి, వాళ్ళు అనుకూలమైన వాళ్ళని వేసుకుంటారు. సహజం. అది ఎమ్మెల్యేకి అనుకూలంగా అది ఎవరు అధికారంలో ఉన్నా చేసే పని. అయితే ఈసీ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను మార్చింది. అనంతపూర్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీలను మార్చింది. అవును. ఎస్పీల చేతిలో ఏముంటుందండి? ఎస్పీ ఒక ఆర్డర్ ఇచ్చి ఎవరిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి. ఆయన డిఎస్పీకి చెప్తే, డిఎస్పీ సిఐకి చెప్తే గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్. అవును. మరీ తీవ్రమైనది అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ చేయాలి. అవును. వీళ్ళు వాళ్ళ మనుషులు అయినప్పుడు మీరు ఎవరు ఆర్డర్ ఇచ్చితే మాత్రం ఉపయోగం ఏముంది? ఇవాళ ఈవీఎం పగలగొట్టినటువంటి ఎమ్మెల్యే గారికి ఏమో బెయిల్ వచ్చింది. అక్కడ ఉండి ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటే ఏమవుతుందని భయపడ్డటువంటి ఆఫీసర్లను ఏమో సస్పెండ్ చేశారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందో చూడండి. సో అందుకని ఏంటంటే ఈసీ మీద మొన్న వాళ్ళు సెక్షన్లు పెట్టినప్పుడే చాలా మంది విమర్శించారు. అవును. అక్కడ దాడులు జరిగి జనానికి తలకాయలు పగిలితే దాని అంతటికీ కారకుడైనటువంటి ఎమ్మెల్యే మీద మీరు 307 పెట్టకుండా 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటువంటి ఇవే ఎందుకు పెడుతున్నారు? ఇది వీగిపోద్దని అందరికీ తెలుసు. అంటే ఎన్నికల సంఘం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనా? అంటే వాళ్ళకున్న రూల్స్ అంతవరకే. ఓకే. ఇప్పుడు ఈవీఎం పగలగొడితే ఒక శిక్ష ఉంది, అది 7 సంవత్సరాల లోపు పడేటువంటి శిక్ష, 7 సంవత్సరాల కంటే పైన పడే శిక్ష కాదు. ఓకే. అయితే 7 సంవత్సరాల కంటే పై శిక్ష పడాలంటే ఏముంటుంది? అటెంప్ట్ టు మర్డరో. ఓకే. సో ఇప్పుడు ఈసీ చర్య తీసుకోవాలి అంటే ఇందాక నేను చెప్పిన తెలుగుదేశం కార్యకర్తను కొట్టింది ఎవరు?
ఎవరో ఒక వ్యక్తి కొట్టారు, వైసీపీ కార్యకర్త కొట్టాడు. ఓకే. దీన్ని ప్రేరేపించింది రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని సాక్ష్యం ఉంటే గానీ ఆయన మీద 307 పెట్టడానికి లేదు. అవును. ఆ మాట చెప్పేది ఎవరు బయటకు వచ్చి? ఈవెన్ అక్కడ జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి 6 మంది ఎవరైతే పోలింగ్ లో పాల్గొన్నారో వాళ్ళే చెప్పలా. ఏమని చెప్పారు? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారని అన్నారు. ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక కమిటీని వేసి మీరు ఇమ్మీడియట్ గా దానికి ఒక సిట్టు వేయండి అంటే కానీ ఇది బయటికి రాల మనకి. అవును. నిజంగా సీసీ ఫుటేజ్ ఆ రోజే చూస్తుంటే తేలిపోయేది కదా ఎవరు బాగా కొట్టారనేది. 10 రోజుల తర్వాత 8 రోజుల తర్వాత బయటకు వచ్చిందంటే రీపోలింగ్ జరిగే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఉండేదండి. ఎందుకు రీపోలింగ్ అంటే వేసిన ఓట్లు ఏమన్నా ఇబ్బందికరంగా అయి ఉంటే, అవి గనక ఆ డేటా గనక పోయి ఉంటే, ఈవీఎంలో చిప్ ఉంటుంది మీకు, చిప్ డిస్టర్బ్ కాకుండా ఉన్నంత వరకు, తర్వాత వీవీపాట్లో ఉన్నటువంటి స్లిప్పులు మాయం ఉన్నంత వరకు పోలింగ్ కంటిన్యూ చేయొచ్చు. అప్పటి వరకు ఎన్ని ఓట్లు అయినాయి అనేది ఆ చిప్ లో చూపిస్తూ ఉంటుంది మీకు. అది టాలీ అయితే చాలు, కంటిన్యూ చేస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకపోవడానికి కారణం అది. అంతవరకు మనం ఈసీని మెచ్చుకోవాలి. అదే పార్టీలు కూడా ఎవరు డిమాండ్ చేసినట్టు లేదు. మళ్ళీ దాన్ని రీపోలింగ్ అని ఒక మాచర్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ కొన్ని పోలింగ్స్ వీటిల్లో అంబటి రాంబాబు గారు ఏవో కొన్ని చెప్తున్నారు కానీ అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది, జనాలు ఇది చేస్తారని ఈసీ నమ్మింది. ఇంకా రీపోలింగ్ అనే మాటే అక్కడ ఉండదు. అవును. కానీ టెక్నికల్గా అంతకు మించి సెక్షన్స్ పెట్టడానికి ఈసీకి అవకాశం లేదు, అన్లెస్ ఆ హత్యాయత్నం కేసులు తప్పితే. అది పెట్టడానికి సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. అవును. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ ప్రత్యక్షంగా చెప్పగలిగినాడు కానీ సుమోటోగా ఏదన్నా పెట్టి తర్వాత ప్రూవ్ చేసుకోవాలి కానీ అది ఆ టెక్నికల్ పాయింట్ మూలానే ఇవాళ హైకోర్టులో ఆయనకి వెసులుబాటు వచ్చింది. అది కూడా 5వ తారీఖు వరకు ఇచ్చారన్నారు. తర్వాత దాని ఎందుకంటే వీళ్ళు ఇంకొక డౌట్ రైజ్ చేశారు, ఆ వీడియో ఫేక్ వీడియో అయ్యి ఉండొచ్చు, అది మార్ఫుడ్ వీడియో అయ్యి ఉండొచ్చు, డీప్ ఫేక్ వీడియో అయ్యి ఉండొచ్చు అని రకరకాల వర్షన్స్ వీళ్ళు ఇచ్చారు. అలాంటివి వచ్చినప్పుడు కోర్టు కూడా ఏకపక్షంగా చెప్పడానికి అవకాశం లేదు. అందుకని వాళ్ళకున్న ఆప్షన్స్ వాళ్ళు పరిశీలించి చట్ట పరిధిలోనే వాళ్ళు చేశారని నేను అనుకుంటున్నాను. సెక్షన్సే శిక్ష పడే అంత పెద్ద శిక్ష పడే సెక్షన్స్ లేకపోవడం వల్ల ఇవాళ రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చారనేటువంటిది నాకున్న అవగాహన ప్రకారంగా నేను చెప్తున్నాను. అయితే జరిగిన సంఘటన దురదృష్టకరం, ఎవరు చేసినా. సరే, ఒక విషయం చెప్పండి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అక్కడ ఆ ప్రాంతం అంతా తగలబడుతూ ఉండేది, తర్వాత చల్లబడింది. సడన్ గా గత 5 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది? ఫ్యాక్షన్ అంటే గత 5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా అతని నాయకత్వానికి ఎదురు లేకుండా చేసుకున్నారు అక్కడ. అవును. సో మిగతా వాళ్ళు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2014-19 మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఈయన యాక్టివిటీస్ ఆయన అధికారికంగా అక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎలాంటి అరాచకాలు కానీ పెద్ద వ్యవహారాలు లేకుండా స్మూత్గానే నడిచిపోయింది. అవును. ఆయన మీద ప్రత్యేకమైన ఫోకస్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం పెట్టడం కానీ వేధించడం కానీ చేయలేదు ఆయన్ని. కానీ ఎప్పుడైతే మళ్ళీ 2019లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచే మళ్ళీ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నాడు ఆయన. తర్వాత ఈ మిగతా సంవత్సరాలంతా కూడా ఏంటంటే ఆయనకి అనుకున్నంత రెసిస్టెన్స్ అక్కడ నుంచి లేదు. 2019 బిగినింగ్ నుంచి అనేకమైనటువంటి దాష్టీకాలు జరిగిన, అడ్డంగా గోడలు కట్టేసినా, లేకపోతే అక్కడ చంద్రయ్య అనే అతను మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఇది చేస్తావు, అది మా చెర్ల కిందకి రాకపోయినా కూడా అక్కడ అతన్ని చంపేయటం, ఇలా రకరకాలు జరిగినప్పటికీ కూడా ఏంటంటే భయంతో ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఒక మూమెంట్ కనపడటంతో దాడి వాళ్ళు చేస్తే ప్రతి దాడికి తెగబడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అంత ముందు వరకు ఏంటంటే వన్ సైడెడ్ గా ఉండేది కదా. సో ఇప్పుడైతే కనిపిస్తుంది కౌంటర్ అటాక్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు అనేటప్పటికి ఏంటంటే అది పెద్ద సీన్ లాగా కనబడుతుంది. అది అక్కడ జరిగినటువంటి వ్యవహారం. ఇది ఒక పార్ట్ 1 మాత్రమే ఇప్పుడు కంప్లీట్ అయింది. పార్ట్ 2 ఏంటంటే కౌంటింగ్. ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత ఎవరైతే కౌంటింగ్ లో పాల్గొనాలో స్టాఫ్ వాళ్ళందరూ మాకెందుకు వచ్చిన పోవాలని చెప్పి మాకు సెలవు ఇవ్వండి, కడుపు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, మేము రాలేమని కుంటిసాకులు చూపించేసి వాళ్ళు సెలవులకు అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఇదే ఇక్కడ ఇలా ఉందంటే కౌంటింగ్ దగ్గర ఎలా ఉంటుందో అనేటువంటిది ఈసీ ఇక్కడ సమర్థవంతంగా ఎదుర్కోబోయేటప్పటికి ఏంటంటే ఆ రోజు మాత్రం ఎలా ఎదుర్కొంటారు వీళ్ళు అనేటువంటి డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒకటి. రెండోది, తదనంతరం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది.
ఎందుకంటే ఒకసారి అధికారాన్ని ఇది ఇంకా పార్ట్ 2 ఉంది అంటారు అక్కడ ఇంకోటి ఖచ్చితంగా మామూలుగా ఉండదు. దాని గురించే జాగ్రత్త పడాలి. దాన్ని ఈసీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, యంత్రాంగం ఎలా హ్యాండిల్ చేస్తుంది, సిఎస్ అనేటువంటి వాడి రోల్ ఎలా ఉంటుంది, అసలు సినిమా ఫలితాల తర్వాత ఉందా? ఖచ్చితంగా. అచ్చా, వీళ్ళు జాగ్రత్తగా గనక హ్యాండిల్ చేయకపోతే ఓకే. అధికారాన్ని అనుభవించిన వాళ్ళు అధికారం ఏమాత్రం దూరం అవుతున్నా గానీ ఓర్చుకోలేరు. అవును, పోలింగే వాళ్ళకి అనుకూలంగా లేదన్నప్పుడు, ఇన్ని దాష్టీకాలు జరిగినప్పుడు అవును, రిజల్టే తలకిందులైపోతుందన్న రోజున దేనికైనా తెగబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరు ఈసీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు వాళ్ళదే బాధ్యత అనుకోకుండా పౌర సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి. అవును, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇది మనందరికీ సంబంధించిన వ్యవహారం, మనందరి బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. కాబట్టి రాష్ట్రం రావణ కాష్టం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అది సక్రమంగా జరగాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఈసీ, పోలీసులు కూడా సమర్థవంతంగా పనిచేస్తేనే రేపు కౌంటింగ్ అనంతరం హింసని అరకట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే పల్నాడు ఇంకా ఉంటుంది అంటారు. ఇంకా ఇప్పటికీ కూడా అది అట్టుడుకుతూనే ఉంది. ఇప్పటికీ కూడా చాలా మంది భయపడి పొలాల్లో తలదాచుకుంటున్నారు. నేను చూసాం. అది జరిగిన దగ్గర నుంచి, దాడి జరిగిన దగ్గర నుంచి తెలుగుదేశం వర్గీయులందరూ వెళ్ళి చుట్టాలేళ్లలోనో పొలాల్లోనో తలలు దాచుకుంటున్నారు. వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్లి వాళ్ళకి ఆహారం వీళ్ళు అందించి వస్తూ ఉన్నారు. ఇవి ఎప్పుడు 30-40 సంవత్సరాల క్రితం పల్నాడులో చూసినటువంటి సీన్లు. అవును, మర్డర్ చేసేస్తే ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ పారిపోయి పొలాల మీదనో ఎక్కడో ఉండేవాళ్ళు. అది తగ్గి ఇదయ్యేవారు. కానీ అప్పుడు పేదరికం ఉండేది కాబట్టి అయ్యేది. ఇప్పుడు మారింది, ఇదే తక్కువ ఉంది. కానీ అదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి గ్రాడ్యువల్ గా జనాలు చదువుకోవటం, ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్ళటం. మీకు పల్నాడులో పులిపాడు అనే ఊరు ఉంది, గురజాల నియోజకవర్గంలో ఉంటుంది. అది మర్డర్లకు ఫేమస్. ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి దాకా వెళ్ళింది ఒక మర్డర్ కేసు, ఏది స్వతంత్రం రాకముందే. అంత ఫేమస్ ఊరది. అలాంటి ఊర్లో పిల్లలందరూ చదువుకొని చక్కగా వెళ్ళిన తర్వాత ఇవాళ వాళ్ళు దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఆ ఊర్లో వాళ్ళు చేస్తున్నారు. 7 మర్డర్ల కేసు కూడా బాగా ఫేమస్ కదా చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ ఫ్యాక్షన్ వదిలేసి చక్కగా అన్ని చోట్ల వాళ్ళు ఫ్లరిష్ అవుతున్న టైంలో మళ్ళీ ఇలాంటి భావజాలం పల్నాడులో అనేటువంటిది రావటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. రాష్ట్రానికి కూడా అరిష్టం. రాష్ట్రానికి కూడా దీన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అయితే ప్రమాదకరం. ఎందుకంటే మనం ఎంతసేపు రాయలసీమ అని చెప్పుకుంటాం. రాయలసీమలో పాపం ఇంత ఉండదు. వెనక నుంచి ఒక బాంబు వేయటము, లేకపోతే ఇది చేయటము. పల్నాడు సంస్కృతి ఎలా ఉంటుందంటే, కక్ష పెడితే వాళ్ళని తీసుకొచ్చి చంపేసిన తర్వాత కూడా ముక్కలు కొట్టి, అక్కడ నాగార్జున సాగర్ కాలువ వారుతూ ఉంటుంది 4-5 ప్లేసుల్లో, తీసుకెళ్లి ముక్కలు తీసి దాంట్లో వేసేస్తారు. అప్పటి వరకు తీరదా? చేసిన తర్వాత ఆ చనిపోతే ఈ చంపబడ్డ అతని భార్య ప్రతిజ్ఞ చేస్తుంది, అవతల కుటుంబంలో పీనిగలు వేసే వరకు నేను బొట్టు గాజులు తీయనంటది. ఇది ఒక పరంపరగా 3-4 జనరేషన్లు జరిగేవి అంతకుముందు. భగవంతుడి దయ వల్ల అవన్నీ సమిసిపోయి అందరూ పల్నాడులో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతున్నారు. అలాంటిది మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరం కూడా దాన్ని ఖండించాల్సిందే. సో ఇక ముందు ఇలాంటివి జరగకుండా అందరూ కూడా, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కఠినమైన చర్యలు తీసుకోవాలి. చట్ట పరిధిలోనే ఎవరు చట్టాన్ని అతిక్రమించినా కానీ స్పేర్ చేయడానికి లేదు. అలాంటి చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.